ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां शृण्वन्तु श्रीमन्महागणाधिपतये नमः। అన్న శేఖర్ గౌడ్ గారు, ఎస్ఎన్ గంగాధర్ గారు అందరికీ కూడా అన్న బాగిరెడ్డి గారికి కూడా ఈ కాలనీ తరపు నుంచి, అదేవిధంగా బోర్గం గ్రామం తరపు నుంచి విచ్చేసినటువంటి కార్యక్రమానికి దిగ్విజయంగా చేస్తున్నటువంటి ప్రముఖ ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అన్న చాలా సంవత్సరాల నుంచి కూడా గతం లోపల ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పనులు జరిగినాయి. దాని తర్వాత ఎక్కడ కూడా ఏం జరగలేవు. ఒక్కసారి ఈ కాలనీలో ఉన్నటువంటి అన్న ఎస్ఎన్ గంగాధర్ గారు కానీ, ప్రీతం గారు కానీ సన్మాన కార్యక్రమం చూడండి గంగన్న వేరన్నా ముందుకుంటే నిర్వహణ కుమ్మర వారు కూడా, వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, రవి గారు కూడా ఇంకెవరైనా అన్న ఇటు చూడండి, అన్న ఇటు సైడ్ అన్న ఇటు చూడండి అయిపోయింది సార్. వీళ్ళందరూ కూడా మనకేం సార్ తమ చీరల పైన కాసింది కావాల్సిందిగా కోరుతా ఉన్నాం.
చెప్పాను కదా ఫస్ట్ మీరు 5 మెంబర్స్ దండాలు తీసుకెళ్తే ఆ 3 సమస్యల మీద కూడా స్పందించి, ఒకటి డ్రైనేజీ, సీసీ రోడ్డు, ఇండ్ల పట్టాలు రాని వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్లకు కరెంట్ మన ఇల్లు ట్యాక్సులు కట్ చేయించని చెప్పేసి దృష్టికి తీసుకెళ్ళాం. తను కూడా నేను చేపిస్తా ఖచ్చితంగా. డ్రైనేజీ అదేవిధంగా సీసీ రోడ్డు తనకు మా శ్రామిక నగర్ నుంచి కానీ ఆర్యనగర్ నుంచి కానీ మా బోర్గం నుంచి, ఒక రకంగా చెప్పాలంటే బోర్గంలో మేము కూడా ఒక భాగమే కాబట్టి అందరి తరఫున కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా పనులు అయ్యేటట్టుగా కొంచెం దృష్టి పెట్టాలని శాసనసభ్యులు కూడా చేస్తున్నాను. అదేవిధంగా రామాలయం రోడ్ ఒకటి ఉంది, రామాలయం నుంచి గూడెంకు లింక్ అయ్యేది మెయిన్ రోడ్డు, దీన్ని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలనేది నేను కీలకంగా అంటున్నా. ఇదే కాకుండా ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ అటు వెళ్ళేది ఉంది ఒకటి, ఏది బిఎస్ఎన్ఎల్ టవర్, ఏది వాటర్ ట్యాంక్ నుంచి మళ్ళీ బయటకు వెళ్ళేది ఒకటి ఉంది, గూడెం నుంచి లింకప్ అయి 40 ఫీట్ రోడ్, అది కూడా సీసీ రోడ్ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. అక్కడ అంబేద్కర్ దగ్గర లింకప్ అయి ఉన్నదాన్ని, దీన్ని కూడా ప్రధానంగా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ సమస్యలు ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలని చేస్తున్నాను. వినతి పత్రం ఇస్తావా? సాయిలు శ్రామిక వినతి పత్రం ఇస్తుంది. ఓకే, పూలదండలు వేసేవాళ్ళు మన గల్లి వాళ్ళు వేసేసేయండి. భూపతి రెడ్డి గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కాలనీ వాసులందరికీ న్యూ చైతన్య వెల్ఫేర్ సొసైటీ తరఫున, రామాలయ వ్యవస్థాపక కమిటీ, నిర్మాణ కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, అన్నగారు మేము ఈ కాలనీ ఏర్పాటు చేసుకుని నియర్ అబౌట్ 40 సంవత్సరాలు అవుతుంది. ఇంతకుముందు మేము బోర్గం పంచాయతీ పరిధిలో ఉన్నాము. అప్పుడు కూడా మేము పూర్తిగా ట్యాక్స్ పే చేస్తూ కూడా మేము అడుక్కునే విధంగా మేము కాలనీని తీసుకొచ్చాము. ఇప్పుడు కార్పొరేషన్కి వచ్చాము. కార్పొరేషన్ వచ్చిన తర్వాత కూడా మేము 5th డివిజన్లో ఉన్నాము. మేము హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్. మేము కమిషనర్ గారితో కూడా ఇదే విషయం మేము విన్నవించాము. మేము ఎన్ని చేసినా కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎంప్లాయీస్ కాలనీ కావడం వల్ల నాయకులు మా సమస్యలను, మా ఆలోచనలను, మా ప్రతి విషయాన్ని ముందుకు తీసుకోకుండా మమ్మల్ని వెనక్కు నెట్టేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైనా మీరు 2 రోడ్లు మాకు శాంక్షన్ చేయించి 20 లక్షల ఫండ్ ఒకటి, 10 లక్షల ఫండ్ ఒకటి ఇచ్చి కొంత మేలు చేశారని మీకు పేరు పేరున మేము మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. అయినా కానీ ఎమ్మెల్యే గారు మాకు అన్నం పెట్టారు, కర్రీ మర్చిపోయారు. మేము అన్నం ఎట్లా తినాలి? మీరు సీసీ రోడ్ ఇచ్చారు, పక్కన డ్రైనేజీ లేదు, మొత్తము మురికి వాడల కంటే హీనంగా మా కాలనీ తయారైంది. ఇప్పుడు మీరు సీసీ రోడ్ వేయించినా కూడా మొత్తము వాటర్ అంతా, మురికి నీరంతా మొత్తం మెయిన్ రోడ్ల మీదే ఉంటుంది. డే లేదు, నైట్ లేదు, ఎప్పుడైనా దోమలే ఉంటాయి మా కాలనీలో. కాబట్టి ఇక ముందు ఏదన్నా వర్క్ అనేది మాకు అరేంజ్ చేస్తే డ్రైనేజ్ కమ్ సీసీకి కింద ఇస్తే బాగుంటుంది. మేము 2011 మార్చి 12న మా కాలనీ తరఫున పెద్దల ఆశీర్వాదంతో, బోర్గం పంచాయతీ పెద్దల సహకారంతో ఈ ఆలయ నిర్మాణం మేము చేపట్టి ఈరోజు 15 సంవత్సరాలు పూర్తయింది. మాకు ఇప్పుడు ఈ రామాలయానికి మాకు మెయిన్ రోడ్ లేకుండా పోయింది. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. బైలైన్స్ చాలా పెండింగ్లో ఉన్నాయి. మరియు ప్రతి ఇంటికి నల్ల అనే వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడ, అది కూడా చాలా ప్రాబ్లం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మేము ప్రతిదీ మెమోరాండం రూపంలో మేము ముందు వస్తున్నాము. కాబట్టి ముందు రాబోయే ఫంక్షన్లో మాకంటూ కొంత కేటాయించి మమ్మల్ని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని అందరిలో ఒకటిగా మమ్మల్ని ముందుకు తీసుకువస్తారని కోరుకుంటూ జై శ్రీరామ్. అందరికీ సుపరిచితమే. దాదాపు 8,000 భక్తులు ఇక్కడ భోజనాలు, అన్న ప్రసాదం జరుగుతుందన్న. చాలా ఆధ్యాత్మిక సంబంధించినవి కానివ్వండి, ఇతరత్ర దసరా కానీ, బతుకమ్మ కానీ, అన్ని పండుగలు ఇక్కడ మన కాలనీ వాసులు దాదాపు టెలికాం కాలనీ, ఆర్యానగర్, సంజీవ్ రెడ్డి నగర్, శ్రీడి నగర్, శేషసాయి నగర్, వీళ్ళందరూ కూడా ఇక్కడ మరి అన్నీ జరుపుకుంటారన్న. ఈ రామాలయంకు ఉన్నటువంటి మెయిన్ రోడ్ కానివ్వండి, వెనక వైపు ఉన్న రోడ్డు కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ టవర్ ఒక రోడ్డు, అది చాలా కాలం నుంచి ఉన్నటువంటి అన్న. మీ ఆధ్వర్యంలో మీరు సానుకూలంగా స్పందించడం, మరి అన్ని విషయాల్లో మీరు సమదృష్టితో చూడడం అనేది చాలా సంతోషము. మీరు భగవంతుడు మీకు ఎల్లవేళలా మీకు అన్ని ఆరోగ్యాలు మరియు అన్ని విజయాలు మీకు కలిగించాలని మా సీతారామాలయం తరఫున కోరుకుంటున్నామన్నా. ఈ దాదాపు 2011 నుంచి నిర్విఘ్నంగా ఇక్కడ అందరూ ధూపదీప నైవేద్యాలు మంచికి
100-200 ఇస్తూ ఈ విధంగా నిర్మాణము ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయన్న. అయితే ఇందులో ధూపదీప నైవేద్యాలకు మీరు ఆ రోజు మరి దానిపైన కూడా మీరు చూస్తా అని చెప్పారు. కాబట్టి అది కూడా దానిపైన కూడా మీరు దృష్టి చాలించి ఈ కాలనీకి ఉన్నటువంటి పలు సమస్యలు, ఈ ఉప్పలమల్ల పెట్రోల్ బంక్ నుంచి అక్కడికి ఉన్నటువంటి చాలా ఏళ్ళ తర్వాత అది తార్ రోడ్ అయిందని ఇప్పుడు అది కూడా గుంతలు అవన్నీ ఏర్పడ్డాయి. బస్సెస్ పిల్లలు చాలా ఇక్కడ రష్గా ఉంటారన్న. కాబట్టి ఆ రోడ్డు పైన కూడా దృష్టి పెట్టి మరి దానిపైన మీరు ఈ కాలనీలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ పైన కూడా ఒక శ్రద్ధ తీసుకొని మీరు మీ ఎల్లవేళలో మీ ఎంట ఉంటాం. మీరు చాలా సౌమ్యులు, మంచివారు. కాబట్టి మీకు ఎల్లవేళ మా కాలనీ అండదండలు ఉంటాయని ఈ సవినయంగా మనవి చేస్తున్నాం. శుభదినము. ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు భూపతి రెడ్డి అన్నగారు మన గ్రామాన్ని, మన కాలనీలను సందర్శించి ఈరోజు కోట్ల రూపాయల ఫండ్ మనకు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటివరకు మన కాలనీ వాసులు, గ్రామస్తులు అందరూ కూడా తను కొన్ని విషయాలు విన్నవించారు. అయినా కానీ ఎందుకంటే ఈ కాలనీ అన్న తర్వాత రోడ్లు బాగున్నాయి, లైట్ల ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం మెయిన్ ఉంది. కాబట్టి అన్నగారి దృష్టి మేము కూడా ఇంతకుముందు తీసుకొస్తేనే ఈ డబ్బులు వేరే దిక్కు ఉన్న వాటిని డైవర్ట్ చేసి కాలనీకి స్పెషల్గా పెట్టడం జరిగింది. మళ్ళీ మనకి ఏంటంటే ఉప్పలమల్లయ్య పంపు రోడ్డు మనకు చాలా దగ్గర ఉంది, అంటే సన్నంగా ఉంది కాబట్టి అది బాగలేదు. దాని కొరకు అన్నగారు ఇప్పుడే ఈ బ్రిడ్జిని ఇన్స్పెక్షన్ చేసి దానికి ఫండ్స్ పెట్టిండు. మనకు ఆ రోడ్ అనేది డబుల్ చేయిస్తుండు, పెద్ద కల్వర్ట్ కట్టి ఆ రోడ్డు డబుల్ చేయడం వల్ల మనం ఏంటంటే ఇట్లా పోయే వాళ్ళం ఇట్లా బోరింగ్కెళ్ళి పోయే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే అన్నతో పాటు వచ్చిన పెద్దలు గంగారెడ్డి అన్న గారు మరియు శేఖర్ రెడ్డి గారు, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోపాల్ సాయిరెడ్డి గారు, మరియు మిత్రులు శేఖరుడు గారు, మరియు మిత్రులు బాగారెడ్డి గారు, హనుమాన గారు, చాలామంది కాలనీ వాసులు ఇక్కడికి వచ్చిన ఈ కాలనీ వాసులందరూ నాకు సుపరిచితులే. కాబట్టి ఏంటంటే అన్నగారికి ఎక్కువ చెప్పకుండా టైం కూడా లేదు, చాలా ప్రోగ్రాం పెట్టుకున్నా అన్న. మాకు కావాల్సిందన్న మీరు ఇచ్చిన ఇప్పుడు కాకుండా ఇది ఒక రామాయణం రోడ్ ఒకటి పెద్దది ఇది పెట్టండి, ఇది ఒకటి పెడుతూ అన్న స్పెషల్గా ముందు డ్రైనేజ్కి అవకాశం ఇవ్వండి అన్న. ఈ కాలనీలో మీరు ఏం డబ్బులు ఇచ్చినా ఏ ఏరియా చేసినా పర్లేదు, కానీ ముందు డ్రైనేజ్ అన్నది క్లీన్ ఉంటే రోడ్ మోరీలు నీట్ ఉన్నప్పుడు రోడ్లు బాగుంటాయి. ఇవన్నీ చౌకా ఏరియా కాబట్టి కొద్దిగా టైంకు రోడ్డు తక్కువ వచ్చినా పర్లేదు, కానీ డ్రైనేజ్ ఇంపార్టెంట్ కాబట్టి డ్రైనేజ్ ఇస్తే బాగుంటుందని అన్నగారికి మీ తరఫున నేను కూడా పెట్టుకుంటాం, అన్నగారికి కూడా రచలు ఉంటాం, తప్పకుండా చెప్తాం. ఇదేంటంటే ఇంకోటి అన్న, ఒకటి గతంలో ఏంటంటే ఇక్కడ నుంచి ఏంటంటే ఒకటి స్టే తీసుకొచ్చినాం మేము, గంగాధర్ గారు, మేము, ఉదయ్ చంద్ర గారు అని. ఈ గూడెంకి వెళ్ళి ఒకటి కెనాల్ బౌండరీ ఉంది అన్న, 80 ఫీట్ల రోడ్డు, అది ఏమో షోరూమ్ కాడికి వెళ్తుంది. అయితే అది స్టే మీద ఉంది. ఇప్పుడు హౌసింగ్ బోర్డులో ఇల్లు కట్టాలి, ఆ ప్లేస్ అట్లాగే ఉంది. ఒకవేళ అవకాశం ఉంటే మీరు ఇట్లా రోడ్డుకి ఇట్లా తీయగలిగితే మేమందరం చాలా ఈ కాలనీ వాళ్ళకు ఇంకొక రోడ్ ఎక్కువైంది ఉంటుంది, నియరెస్ట్ అవుతుంది. అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన హౌసింగ్ బోర్డు వాళ్ళు అప్పుడు ఒప్పుకోలేదన్న. తమరు ప్రయత్నిస్తే అవుతుంది, తమరు చేస్తానన్న పెద్ద మనసు కోరుకుంటూ ఈరోజు ఈ బోర్గాం ఇక్కడ కార్యక్రమాలకు వచ్చి మనని చూడడానికి వచ్చిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలందరికీ కూడా, పత్రికా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు పెద్దలు మన శాసనసభ్యులు అన్నగారు మాట్లాడతారు. పాత బోర్గాం శివారు ఇప్పుడు డివిజన్ నంబర్ 5 ఈ డివిజన్కి రావడం జరిగింది. ఈ డివిజన్లో ముఖ్యంగా టెలిఫోన్ కాలనీ నాయకులకు, ఎఫ్సిఐ కాలనీ నాయకులకు, అంటే నివాసులకు, ఆర్య నగర్ వాసులకు, మరి అదేవిధంగా గూడెం మన శ్రామిక నగర్ వాసులకు, తర్వాత ఏంటది శేషసాయి నగర్ వాసులకు, మరి అదేవిధంగా బోర్గాం పి గ్రామ వాసులకు, మరి నాతో పాటు వచ్చినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారికి, అదేవిధంగా మీ ప్రాంత సింగిల్ విండో చైర్మన్ ఇప్పుడు వైస్ డిసిసిపి గారు శేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి మా పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మీ గ్రామ నివాసి మాజీ ఎంపీపీ పెద్దలు భూమారెడ్డి గారికి, అదేవిధంగా బాగారెడ్డి గారికి, మరి అదేవిధంగా హనుమల్ గారికి, మరి మీ గ్రామ పెద్దలైనటువంటి అశోక్, తర్వాత అందరు చాలామంది ఉన్నారు, పేరు పేరున బోర్గాం గ్రామ అందరికీ, సాయిరెడ్డి గారికి, మరి ఈ కాలనీ వారైనటువంటి గంగాధర్ గారికి,
మీ అందరి పేర్లు నాకు గుర్తులేవు. మీ అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కాలనీకి రావాలని నేను దగ్గర ఒక సంవత్సరం నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఏదో ఒక కారణంతో రాలేకపోయినాం. ఎన్నికలప్పుడు కూడా ఇట్లనే బిజీ షెడ్యూల్లో ఒకసారి టైం ఇచ్చినాము. ఆ రోజు సాయంత్రం అయిపోయింది, రాత్రి ఎక్కువ అయిపోయిందని చెప్పి మళ్ళీ రాలేకపోయినాము. మరి అయినా ఇప్పటికీ మీ అందరినీ కూడా కలుసుకొని మరి సీతారాముని సమక్షంలో మీ అందరిని కూడా కలుసుకొని ఇక్కడ మరి కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరం. అయితే ఇప్పుడు మీ కాలనీకి ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య గురించి మనకు ఒకటి 700 కిలోలీటర్లది, ఇంకొకటి 800 కిలోలీటర్లు 2 ట్యాంక్స్ మనకు బోర్గాం అంటే డివిజన్ 5లో శాంక్షన్ అయినాయి. అది చాలా పెద్ద ట్యాంక్స్. అవి 700 KL అంటే 7 లక్షల లీటర్లు. సో దానికి మనకు ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున డైలీ ఇవ్వడానికి దానికి ప్రణాళిక, దాంతో పాటు కొంచెం డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాంట్లో ఫండ్స్ ఉన్నాయి. దాన్ని ఇంకా డీటెయిల్ లేదు. మనము ఆల్రెడీ పెద్దలు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా మనకు సంబంధించిన 6 డివిజన్లలో 8 ట్యాంకులు, దాంట్లో మనకు మాధవనగర్కి 1, మనకు బోర్గాంకు 2, ఈ 3 ట్యాంకులు మనకు శాంక్షన్ అయినాయి. దానికి సంబంధించిన ఒక ఫౌండేషన్ అక్కడ మన బూపన్పల్లిలో వేసినాం. ఆల్మోస్ట్ నాకు తెలిసి అది ఒక్కొక్క ట్యాంకే 3 కోట్ల రూపాయలు ఉంటుంది, చాలా పెద్దవి అవి. దాంతోపాటు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఒక 160 కోట్లతోని, అది టోటల్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండే, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కాదు. దాంట్లో కొంచెం ఉంటే ఒక 10% 15% ఫైనాన్స్ ఉంది. కాబట్టి అంటే ఈ కాలనీలో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము ఒక 18 నెలలలో మొత్తము సాల్వ్ కాబోతుంది. అది కాకుండా మరి ఇంతకుముందు టఫ్ ఐడిసిలో కొన్ని ఫండ్స్ శాంక్షన్ అయ్యిండే. శాంక్షన్ అయిన తర్వాత అవన్నీ కూడా లోన్ తెచ్చి పెట్టిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మటుకు అన్నీ కూడా ఈ పాత SDFలు అన్నీ కూడా మన ఇచ్చిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఏం చేసిందంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో డబ్బులు లేకుండా ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దాంతో అప్పుల బాధ ఎక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి దగ్గర ఒక 1500 కోట్ల రూపాయల వర్క్స్ ఏదైతే శాంక్షన్ ఇచ్చారో అవన్నీ కూడా స్క్రాప్ చేస్తే రఘు గారికి, మరి అదేవిధంగా సుభాష్ ఇప్పుడే వచ్చారు, మాజీ ఎంపీటీస్ గారు, వీళ్ళందరూ కూడా వెల్కమ్ చేస్తూ, మరి అదేవిధంగా ఈ క్యాన్సిల్ అయినవన్నీ కూడా మళ్ళా నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక స్పెషల్ లెటర్ రాసి ఇవన్నీ కూడా చాలా అంటే విలీన గ్రామాలు చాలా ఇబ్బంది ఉంది, మరి క్యాన్సిల్ కాకూడదు అని చెప్పి మళ్ళీ మనము నెగోషియేట్ చేసి లెటర్లు పెట్టి అన్నీ పెట్టినాక మళ్ళీ మనం వాపస్ తెచ్చుకున్న తర్వాత ఇవి తీరా చూస్తే కొన్ని ఇవి స్పెషల్లీ మీ బోర్గాంలో పాత వర్క్స్ ఎట్లా ఉన్నాయంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసుకునే దగ్గర ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ కాలనీ అయ్యే దగ్గర పెట్టిన రోడ్లు. సో నాకు అవకాశం వచ్చింది, ఇప్పుడు మనం మళ్ళీ పోయినాక మళ్ళీ వాపస్ తెచ్చుకున్నాం మనం. కాబట్టి అప్పుడు నాకు ఫుల్ లిబర్టీ ఇచ్చారు. ఈ ఫండ్ ఇప్పుడు మనం తెచ్చుకున్నాము, మళ్ళీ ఫ్రెష్ జీవితం తెచ్చుకున్నాం. కాబట్టి మరి మొత్తం మీ ఇష్టం ఉన్నట్టు మనము మాడిఫై చేసుకోవచ్చు అంటే ఆ మాడిఫికేషన్ కూడా మనం పర్మిషన్ తీసుకొని మరి మీ దగ్గర ఈ కాలనీలో ముఖ్యంగా ఇప్పుడు శ్రామిక నగర్ కాలనీలో 1 కిలోమీటర్ రోడ్డు ఇవాళ మనం బీటీ రోడ్డు అంటే అది ఏమైందంటే ఒకటే ప్యాకేజీలో 2.9 కోర్స్ ఉంది. అంటే 2,90,00,000 రూపాయలది 2 కిలోమీటర్ల రోడ్డు బీటీ రోడ్డు దాంట్లో పెట్టినాం. అది ఒకటే ప్యాకేజీ కాబట్టి టెండర్లో అది మన బోర్గాం విలేజ్ నుండి వాగుకట్ట వరకు మన బొడ్డమ్మ చెరువు అక్కడ వరకు దగ్గర అదొక కిలోమీటర్ అవుతుంది. ఇది మన శ్రామిక నగర్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు బీటీ రోడ్ పెట్టినాము. అది కాకుండా మళ్ళీ మీ శ్రామిక నగర్లో ఒక 5 లక్షల రూపాయలు సీసీ రోడ్డు అంటే నా SDFలోకి వెళ్ళి పెట్టాము. మరి ఈ 30 లక్షల ఫండ్ కూడా మన మున్సిపాలిటీకి వెళ్ళి తెచ్చుకున్నాము. ఇవి కూడా మీ కాలనీలో పెట్టడం జరిగింది. అంటే ఈ దగ్గర మన 5వ డివిజన్లోనే ఇవాళ 10 కోట్ల రూపాయల వరకు మనం దగ్గర తెచ్చుకున్నాం. అంటే ఒక డివిజన్కు 10 కోట్లు అంటే మామూలు విషయం ఏం కాదు. అంటే 6 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కొరకు, ఒక 3 కోట్ల రూపాయలు, 3.5 కోట్ల రూపాయలు ఈ రోడ్లు ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి నేను మీకు కలవడానికి కొంచెం ఆలస్యమైనా మీరు కూడా చాలాసార్లు నా దగ్గరికి రావడం జరిగింది. గంగాధర్ గారు రావడం జరిగింది, మళ్ళీ టెలిఫోన్ కాలనీ వాళ్ళు రావడం జరిగింది. మరి చాలామంది శ్రామిక నగర్ కూడా నేను కూడా ఒకసారి 2 సార్లు వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళందరి కోరికల మేరకు కూడా ఇప్పుడు ఆడ కూడా శ్రామిక నగర్లో కూడా కొన్ని సమస్యలు చెప్పారు. ఏంది ఇప్పుడు వాళ్ళు
అంటే ఇండ్లు కట్టుకున్నారు కానీ దానికి నంబరింగ్ లేదని కొంతమంది ఏమో పక్కా ఇండ్లు కావాలని. సో ఇవన్నీ కూడా సమస్యలు వింటూ ఉన్నాం. ఇవాళ ఫస్ట్ అయితే రోడ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం ఒక వన్ సైడ్ డ్రైన్ అయితే కట్టుకున్నాం మనము. తర్వాత మిగతా కాలనీలో కూడా వచ్చిందా ఆయన ఇంజనీర్ వచ్చిందా, అది ఇప్పుడు ఈ కాలనీలో మొత్తం 5th ఏ రోడ్కి ఎక్కడ డ్రైన్ లేదు, ఎక్కడ సీసీ రోడ్ అవసరం ఉంది, ఎక్కడ బీటీ రోడ్ అవసరం ఉంది, మొత్తం ఎస్టిమేషన్ నాకు కావాలి. సో అదే చెప్దామని పిలిచాను. అట్లనే 4th డివిజన్లో కూడా మీ 2 డివిజన్లు మనకు ఇటు సైడ్ ఉన్నాయి నిజామాబాద్కు. మీకు తప్పకుండా మీకు ఇంకా విలీన గ్రామాలలో ఇప్పుడు ఏమైందంటే సమస్య, మనకు మనకు పంచాయతీరాజ్లో మంచి ఫండ్స్ ఉన్నాయి. దగ్గర మనం ఈ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలని చెప్పేసి 40,000 కోట్లు మొన్న బడ్జెట్లో పెట్టుకున్నాము. ఇవాళ చాలా ఫండ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనకి మళ్ళీ ఎన్ఆర్జీఎస్లో కూడా ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 25 కోట్ల ఫండ్ వచ్చింది. సో కానీ ఆ ఫండ్స్ ఇక్కడ పెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి కూడా ఇది మాట్లాడాడు, విలీన గ్రామాలు ఇవి చాలా రిచ్ గ్రామాలు, ఇవి కూడా ఇక్కడ నుండి ట్యాక్స్ చాలా వెళ్తున్నది సిటీకి, మరి అక్కడ నుండి మనకేం డబ్బులు రిటర్న్ రావట్లేదు, మరి వాళ్ళకి అన్యాయం జరుగుతున్నది అన్నప్పుడు ఆయన కూడా మరి ఈ సమస్య ఇంకా చాలా మున్సిపాలిటీలు ఎక్కడైతే విలీన గ్రామాలు ఉన్నాయో అంతా కూడా ఉన్నది. తప్పకుండా మీకు స్పెషల్గా మీకు ఒక ప్యాకేజ్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానికి మేము ఒక ఎస్టిమేషన్ వేసి దగ్గర మన 6 డివిజన్లకే 60 కోట్ల రూపాయలు మనం ఒక ప్రపోజల్ కూడా సీఎం గారికి పెట్టడం జరిగింది. అంటే ఇక శాంక్షన్ కాలే కానీ అది పరిశీలనలో ఉంది. తప్పకుండా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇప్పుడు మార్చి తర్వాత వచ్చే సంవత్సరం మరో నేను ముఖ్యమంత్రి గారిని కలిసి తప్పకుండా ఈ గ్రామాలు 6 గ్రామాలకు మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరే, మీరేం అడగట్లే, రోడ్స్, డ్రైనేజ్లు, మౌలిక సదుపాయాలు, డ్రింకింగ్ వాటర్ అయితే సాల్వ్ అయిపోయింది ప్రాబ్లం. అది మనకు 6 డివిజన్లలో ఎన్ని ట్యాంకులు వస్తున్నాయి, దాంట్లో మొత్తము అంటే పైప్ లైన్ వస్తుంది, అన్నీ వస్తాయి. కాబట్టి దాంట్లో ఇంకా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఓన్లీ రోడ్స్, డ్రైనేజెస్, తర్వాత ఏదైనా పార్క్ డెవలప్మెంట్ ఉంటే పార్క్స్, ఇంకా లేదని ఇట్లా కమ్యూనిటీ హాల్స్ ఏదైనా ఉంటే డెవలప్మెంట్ కొరకు ఒక 60 కోట్ల రూపాయలు అడిగినాము. అది ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయగానే తప్పకుండా ఈ ప్రాంతానికి అత్యధిక నిధులు ఇచ్చి మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. నేను మీ మనిషిని, మీ వాడిని, మీ బిడ్డను. కాబట్టి తప్పకుండా ఇక పెద్దలు భూమారెడ్డి గారు ఉన్నారు, మీ గ్రామస్తులు అశోక్ గారు ఉన్నారు, రఘు గారు ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరు కూడా మీ గ్రామస్తులు బోర్గాంలో నాయకత్వానికి మేము తక్కువ లేదు. మీరు అందరూ కూడా దగ్గరుండి వాళ్ళు తప్పకుండా ఇక్కడ పనులు చేయిస్తారని చెప్పి భావిస్తూ మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా ఈ ప్రాంతమే కాకుండా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్, మరి చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, ఒక 10 మందికి చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ 10-14 నెలల నుండి గతంలో టీఆర్ఎస్ పార్టీ మరి ప్రజల పట్ల ఎట్లా ఉంది, ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎట్లా ఉంది అన్నది మీరు గమనించండి. ముఖ్యంగా విద్యా విధానంలో ఇవాళ మనం చూసుకుంటే అన్నీ కూడా స్కూళ్ళు కూడా మనము అంటే కొన్ని చెప్పాలనుకుంటే ముఖ్యంగా విద్య, వైద్యం, తర్వాత వ్యవసాయము, సంక్షేమము, ఈ 4 అంశాల మీద ఈ ప్రభుత్వము నడుస్తూ ఉంది. అయితే విద్యలో మీకు ఇప్పుడు మనకు బోర్గాంలో అయినా కానీ ఇంకా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరి పాఠశాలల్లో అభివృద్ధి కొరకు అండ్ ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా లేకపోతే బాత్రూమ్ల కొరకు దీని కొరకు చేయడం జరిగింది. అదే ఇప్పుడు ఇలా 14,000 మంది టీచర్లను రిక్రూట్మెంట్ చేసి ఎక్కడ కూడా ప్రైమరీ స్కూళ్ళలో కూడా మరి టీచర్ల కొరత లేకుండా ఉన్న టీచర్లకు కూడా ప్రమోషన్స్ ఇచ్చి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవాళ మన యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేసుకున్నాం, అక్కడ కూడా స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రతి స్కూల్లో ఒక పీఈటీ ఉన్నాడు. పీఈటీ అంటే ఫిజికల్ ట్రైనింగ్ టీచర్ ఉంటాడు. తర్వాత ఇవాళ ప్రతి మండలానికి ఒక ఎంఈఓ. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో అయితే ఒక రీవ్యాంపింగ్ అయింది. మన మధ్యాహ్నం పిల్లలకు, తినే పిల్లలకు, పేద పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళకు బెంచ్ ఛార్జీలు పెంచడం జరిగింది. కాస్మెటిక్ ఛార్జెస్ అయితే 20 నుండి పెరగలే, 200% పెంచడం జరిగింది. ఇవాళనే పేపర్లో కూడా మీరు చూశారు. ఇవాళ ఏంటంటే కులాల వారీగా ఈ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ ఇవన్నీ కాకుండా ఒక ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించిన తర్వాత నిన్ననే మనకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఒక 200 కోట్లతో ఒక పెద్దది ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ రాబోతుంది. అది ఏంటంటే 5th నుండి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో మరి టోటల్ అన్ననే ఆహారం తినొచ్చు, అన్ననే పడుకోవచ్చు, డార్మెంటరీ సహా అన్నీ కూడా అన్ని వసతులు కలిగి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అన్నీ కూడా ఉండి ఒక పెద్దది 200 కోట్ల స్కూళ్ళు అంటే మీరు ఇమాజిన్ చేయండి. దాంట్లో ఒకటేసారి మనం 2,500 నుండి 3,000 మంది పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద విద్యార్థులు
మరి చదువుకోవాలి, వాళ్ళందరూ కూడా చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు రావాలని అంటే ఇవాళ మనం చదువుకుంటున్నాం. చాలామంది పిల్లలు చదువుకొని బీఏలు చేసినారు, బీఈడీలు చేసిరు, ఎంఏలు చేసిరు, ఎన్ని రకాల డిగ్రీలు చేసినా ఇవాళ వాళ్ళకి ఉద్యోగం రాక మళ్ళా ఎక్కడో ఇటు హైదరాబాద్కో లేకుంటే బాంబేకో లేకుంటే దుబాయ్కో భార్య పిల్లలను వదిలి బతకడానికి పోయేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ మనం ఒక స్కిల్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో ఏంటంటే జాబ్ గ్యారంటీ. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఎలక్ట్రీషియన్ కావాలా, దాంట్లో జాయిన్ అయితే దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు, మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళే జాబ్ కూడా ఇస్తారు ఒక కంపెనీలో. ప్లంబర్ కావాలంటే ప్లంబరు, కార్పెంటర్ కావాలంటే కార్పెంటరు, ఈ సెల్ ఫోన్ మెకానిక్ కావాలంటే సెల్ ఫోన్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్ కావాలంటే ట్రాక్టర్ మెకానిక్, ఏదైనా ఎనీ స్కిల్ మన డే టు డే అవసరం ఉన్న స్కిల్ యూనివర్సిటీలో మనం పెద్ద యూనివర్సిటీ స్థాపించుకున్నాం. దానికి ఇవాళ ఇండస్ట్రియల్ భారతదేశంలోని ఇండస్ట్రీస్ అందరు కూడా వాళ్ళకు మనం అటాచ్మెంట్ టైప్ పెట్టుకొని వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫీల్డ్లలో మన పిల్లలను అక్కడ చేంజ్ చేయించి వాళ్ళు స్పెషలిస్ట్ కూడా కావచ్చు. 6 నెలల నుండి 6 సంవత్సరాల దాకా ఉండే కోర్సులు కూడా దాంట్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, మన జిల్లాలోనే ఇవాళ తెలంగాణ యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇవాళ మెడికల్ కాలేజ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇవాళ IIIT బాసల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఇవాళ మోడల్ స్కూల్స్ కానీ మరి రెసిడెన్షియల్ స్కూల్స్ అని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సింగిల్ టీచర్ స్కూల్స్ కానుండి జిల్లా పరిషత్ స్కూల్ కానీ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. గతంలో ఇప్పుడు 10-11 సంవత్సరాల నుండి ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఏదైనా ఎక్కడన్నా ఒక కొత్త స్కూల్ కట్టిందా మీరు ఆలోచించండి. ఎక్కడైనా కొత్తగా ఉద్యోగాలు ఇచ్చిందా? ఇవాళ మేము వచ్చిన తర్వాత 55,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. అంటే మీరు ఉద్యోగాలు మీరు ఆలోచించండి. ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, హెల్త్ డిపార్ట్మెంట్లో, ఎలక్షన్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఎడ్యుకేషన్లో అన్నింటిలో కూడా మనం ఫిలప్ చేసుకుంటా ఉన్నాం. ఇంకా కొత్తగా ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసినాం. మన పిల్లలు ఏ ఎగ్జామ్ ఎట్లా రాయాలి, ఎప్పుడు చదువుకోవాలి, టైం వేస్ట్ కాకుండా జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేసినాం. అంటే ఒకళ్ళు విద్య మట్టుకే చెప్తా ఉన్నాం. ఇట్లా ఇంకా చాలా రంగాలు, వ్యవసాయ రంగం తీసుకుంటే బోర్గాం గ్రామం అన్నది ఒకప్పుడు పెట్టింది పేరు. అంటే ఇప్పుడు సరే రియల్ ఎస్టేట్ పరంగా కొంచెం వ్యవసాయం తగ్గిపోయి ఉండొచ్చు, కానీ అంటే ఇవాళ మన రైతులకు కూడా మనం రుణమాఫీ చేసినాం, ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చినాం, కరెంట్ 24 గంటలు ఫ్రీ ఇస్తున్నాం 2004 నుండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి. సో కాబట్టి రైతులను కూడా ఒకవైపు ఆదుకుంటూనే మరి పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇస్తూనే ఇవాళ పిల్లలు కూడా చాలామంది మీరు చూస్తూ ఉన్నారు. చాలా జాగాలో మేము పోతా ఉంటే చిన్నపిల్లలు అన్నం తినాలంటే ఏడుస్తుంటే వాళ్ళకి సెల్ ఫోన్లో ఇంకేదో ముందడ పెట్టి వాళ్ళకి సినిమాలు చూపించి లేకుంటే ఇంకా ఏదో మ్యూజిక్ తినిపించేటువంటి పరిస్థితి ఉంది. ఇక యువకులు కాలేజ్ వైపు పిల్లలు అయితే వాళ్ళు మొత్తం యూట్యూబ్లు లేకుంటే ఇవే వ్యసనాల వైపు, నార్కోటిక్ డ్రగ్స్ వైపు మల్లుతున్నారు. కాబట్టి వాళ్ళని మళ్లించడానికి కూడా కాంగ్రెస్ పార్టీ మరి ఏం చేసింది, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని పెడుతుంది. మీరు చూసిన ఇప్పుడు గత 1 ఇయర్లో ఎన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్ అని, ప్రతి స్కూల్లో ఈవెంట్ అయింది, ప్రతి మండలంలో ఈవెంట్ అయింది, సీఎం కప్పు జరిగింది. ఇవాళ ఏంటంటే పిల్లలకు టైం దొరికినప్పుడు ఏదైనా ఒక గంట టైం దొరికితే ఆ గంట కూడా స్పోర్ట్స్లో ఆటల వైపు మళ్ళాలి. వాళ్ళ దాని శారీరకంగా కానీ మానసికంగా వాళ్ళు దృఢంగా తయారవుతారు. వాళ్ళ ఆలోచన విధానాలు మారుతాయి. ఈ ఎప్పుడో టీవీకో, ఈ యూట్యూబ్కో లేకుంటే ఈ ఇంటర్నెట్కో అద్దుకొని మరి అతుకపోయి లేకుంటే ఇంకా డ్రగ్స్ వైపు, నార్కోటిక్స్ వైపు మళ్ళకుండా ఉండడానికి వాళ్ళను ఆరోగ్యం వైపు మళ్ళించాలని చెప్పి ఈ ప్రభుత్వం యొక్క ప్రయత్నం. కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఇవాళ మనం చూసాం, నిన్న వరల్డ్ కప్ కూడా మన క్రికెట్ గెలిచినాం, అంటే ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఈ విధంగా బాగా స్పోర్ట్స్లో రాణించే వాళ్ళకు కూడా నిక్క జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు మన కాన్ఫరెన్స్ ఆమెది ఎవరు పూర్ణ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా మలవత్ పూర్ణ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే నేనేమన్నా అంటే మీరు చదువుకున్న వాళ్ళు విఘ్నులు కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకోండి. అదర్వైజ్ ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిర్రు, మొత్తం అప్పు తెచ్చి ఒక ఏం కట్టినా అంటే కాళేశ్వరం కట్టినా అంటున్నారు. ఇప్పుడు అది కూడా నేను కట్టలేదు, ఇంజనీర్ కట్టినా అంటున్నారు. ఎందుకంటే అది ఇలా కూలిపోయింది. ప్రభుత్వం కట్టినటువంటి ఒక మనం బోర్గాంలోనే మీకు అందరూ చూసి ఈ కాలనీలో కూడా 90% ఇండ్లు మేస్త్రీలే కట్టిరు, ఎవరు ఇంజనీర్లు కట్టలే. మేస్త్రీలు కడితేనే 50 ఏళ్ళు ఉంటున్న ఇల్లు. మరి ఇలా పెద్ద ఇంజనీర్ అని చెప్పుకొని ఇంజనీర్లతో పెట్టుకొని పెద్ద సిస్టమ్ పెట్టుకొని కాళేశ్వరం కడితే 3 ఏళ్ళకు కూలిపోయింది. అది ఎన్ని పోయినాయి డబ్బులు అంటే ₹1,00,000 కోట్లు పోయింది. అంటే ఇట్లా డబ్బులు ఈ విధంగా దుర్వినియోగం అయినాయి. అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు ఉన్నాయి. మీరు చూడండి, శ్రీరామ్ సాగర్ 60 ఏళ్ళు అయిపోయింది, నాగార్జున సాగర్ కట్టి 70 ఏళ్ళు అయింది, 80 ఏళ్ళు అయింది. అదే మన నిజాం గవర్నమెంట్లో కట్టిన నిజాం సాగర్ 100 సంవత్సరాలు అయింది, అయినా బాగుంది. అంటే అవినీతికి పరాకాష్ట అయిపోయింది. కేసీఆర్ కుటుంబానికి, కేసీఆర్ ఒక ఫ్యామిలీ మొత్తం ఫ్యూడలిస్టిక్ పాలన, ఫామ్ హౌస్లో ఉండి రాజకీయం అంటే ప్రభుత్వాన్ని నడిపే. ఎప్పుడైనా సెక్రటరీకి వచ్చిందా?
మీరు చూడండి మా పాలన ఇవాళ ఏమైంది. ఇవాళ సెక్రటరియట్ మీరు పోతుంటే ఎవరికైనా ఎంట్రన్స్ ఉంటుంది, వందల మంది మా మంత్రుల పేసి ముందు. ఇవాళ ప్రజాభవన్, ప్రగతి భవన్ ప్రజాభవన్ అయింది, ఇవాళ ధర్నా చౌక్ ఓపెన్ అయింది. అంటే ప్రజాస్వామ్యంలో మనకు రావాల్సిన హక్కులు కూడా, మాట్లాడే హక్కు, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి కదా, అది కూడా లేకుండా హరించినటువంటి సందర్భంలో మీరందరూ మార్పు కోరుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాకు ప్రియతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా చరిత్రలో జరగనటువంటి ఘట్టాలు కూడా ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు బీసీకి కులగణన జరిగింది. 1931 వేసినామంటే ఇవాళ మళ్ళీ మనం 2025లో వేస్తున్నామని అంటే ఇక మీరు చూడండి 75 ఏళ్ళలో 80 ఏళ్ళలో ఇప్పుడు కూడా దగ్గర అంటే ఒక 5 సంవత్సరాలు తక్కువ 100 సంవత్సరాల కంటే ముందు జరిగినటువంటి కులగణన ఇవాళ మనం జరుపుతూ ఉన్నాం. క్లియర్గా ఇవాళ తెలుస్తూ ఉన్నాయి వాళ్ళ స్థితిగతులు ఏంది. ఒక కులం అంటే ఒక కులం గురించే కాదు, ఆ కులంలో ఏ స్థాయిలో ఉన్నారు, వాళ్ళు చదువుకున్నారా లేదా, మరి వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయా, వాళ్ళ సామాజిక స్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక స్థితి ఏంది, వాళ్ళ సమాజంలో ఏ విధంగా ట్రీటించబడుతుంటే అంటే పరిగణింపబడుతుంది, ఇవన్నీ కూడా తెలియడానికి సమగ్ర ఇంటిగ్రేటెడ్ సర్వే ఒక 15 రోజులు టైం ఇచ్చి 1,00,000 మంది ఎంప్లాయీస్ని పెట్టి, మీకు అందరూ కూడా తెలుసు ఈ కాలనీలో కూడా మనం 150 ఇళ్ళకు ఒక క్లస్టర్ తయారు చేసి ఒక క్లస్టర్కి ఒక ఎంప్లాయీని పెట్టి ఆయన ద్వారా రోజు 10 ఇండ్లు మనం సర్వే చేసి 15 రోజులు సర్వే చేసిన తర్వాత మనం దాన్ని మొత్తం డేటా ఎంట్రీ చేసి వాళ్ళ కులగణన సర్వే చేసి మనం ఈ కులాల వారిగా కూడా మనం ఒక డేటా తయారు చేసి దాన్ని బట్టి మనం రాబోయే ఇప్పుడు ఇప్పుడు ఈ మార్చ్ ఎండింగ్లో మనకు బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్లో మనం దాన్ని బట్టి మనం ఇవాళ పెట్టుకుంటాం. వాళ్ళకు ఇవాళ ఒక బిల్లు కూడా వస్తూ ఉన్నది. ఇంకా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళ జనాభాలో ఇవాళ 46% ఉన్నారు, మైనార్టీలను కలుపుకుంటే 56% ఉన్నారు. 42% మేము రిజర్వేషన్ ఇవ్వడానికి మేము ఇలా కులగణనను బేస్ చేసుకొని ఎంపెరికల్ డేటా తీసుకొని ఇవాళ అసెంబ్లీలో రాబోయే కాలంలో కూడా బిల్లు కూడా పెడతా ఉన్నాం. ఒకటి ఉద్యోగం పరంగా, విద్యాపరంగా రిజర్వేషన్లు, రెండవది రాజకీయ పరంగా రిజర్వేషన్లు 42% ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఒకవేళ అది సాధ్యం కాలేదనుకోండి, చట్టపరంగా లోక్సభలో కూడా మనం బిల్లు పెట్టాలని మనం చెప్తా ఉన్నాం కేంద్రం ప్రభుత్వం వాళ్ళను. సో కాకపోతే పార్టీ పరంగా కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ అంటే మన అసెంబ్లీలో అనౌన్స్ చేసినటువంటి సందర్భం. ఎస్సీ కేటగరైజేషన్ కూడా ఇంతవరకు చరిత్రలో జరగలేదు. మరి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వెంటనే ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందో లేదో అదే రోజు ముఖ్యమంత్రి గారు స్పందించి మరి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని మరి వాళ్ళ మనం ఏబీసీ కేటగిరీ కూడా ఎస్సీలలో కూడా మాలామాదిగా వివిధ ఇతర సామాజిక వర్గాలకు కూడా ఈక్వల్గా రావాలన్నది. ఇప్పుడు మన రాజ్యాంగాన్ని రాసించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు, మానవులందరూ మనుషులందరూ కూడా సమానమే, అందరికీ కూడా సమాన అవకాశాలు రావాలి, సమానమైన హక్కులు ఉండాలన్నది. మరి సమానమైన అవకాశాలు రావాలంటే వాళ్ళు ఏందో, వాళ్ళ పరిస్థితి ఏందో తెలియాలి, వాళ్ళకు అన్యాయం జరగకుండా వాళ్ళకు కావాల్సిన రిజర్వేషన్ ఇవ్వాలి కదా అన్నదే ఇవాళ ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి ఇటు ఎస్సీ ఎస్టీలకు కానీ ఇటు బీసీలకు కానీ మరి అదేవిధంగా వ్యవసాయ రంగంలో కానీ మరి ఉద్యోగులకు కూడా మీకు అందరికీ కూడా తెలుసు 10 ఏళ్ళ నుండి ట్రాన్స్ఫర్స్ లేవు. ఇవాళ ట్రాన్స్ఫర్స్ వచ్చినాయి, ఇలా ప్రమోషన్స్ వచ్చినాయి, ఒక డిఏ ఇచ్చినాం, ఇంకా కొన్ని ఇవ్వలే. ఇక్కడ ఉన్నారు చాలామంది ఉద్యోగులు, మా గురించి చెప్తలేరని మీరు అనుకుంటున్నారు. ఇవాళ 8,000 మంది ఉద్యోగులు, కోట్ల రూపాయలు రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్ ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఉంది. ఇవాళ ఇంతవరకు ఇచ్చిన ఒక్కొక్క ఉద్యోగి 1,00,000 రూపాయలు తీసుకొని రిటైర్ అయ్యేటువంటి ఉద్యోగికి సెటిల్మెంట్ చేస్తే 1,00,000 కోటిన్నర అవుతుంది. సో కాబట్టి ఇవాళ సంవత్సరానికి ఒక 1,000 కోట్ల రూపాయలు పెట్టి ఉద్యోగులకు కూడా బెనిఫిట్ స్కీమ్స్ మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ కూడా అది కూడా క్లోజ్ చేద్దామని, అంటే గతంలో ప్రభుత్వం ఇవ్వలే, అవి బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు మనకు తెలంగాణ మొత్తము 7,00,000 కోట్ల అప్పు ఉండి అన్ని అప్పుల పాలైపోయి మనం ఇచ్చిన మాట మీద ఉండాలని చెప్పి మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇప్పుడు మహిళలందరికీ ఆర్టీసీ బస్ ఫ్రీ ఇస్తున్నాం, 200 రూపాయల సిలిండర్ ఇస్తూ ఉన్నాము, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాము, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాము. ఇవాళ మీరు నిన్న చూసింటారు మహిళా స్వశక్తి ఇందిరమ్మ స్కీమ్ కింద ఇక్కడ మా అక్కలు అమ్మలు అందరూ కూడా ఉన్నారు, మీకు తెలుసు. ఇవాళ మహిళలు ఆర్టీసీ బస్సులో ఓనర్స్ అయినరు, మహిళలు కరెంటును ఉత్పత్తి చేసి సోలార్ ఎనర్జీలో ఇన్వాల్వ్ అవుతున్నారు, పెట్రోల్ బంకులు నడిపిస్తున్నారు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ పోతే మీరే మహిళల క్యాంటీన్లు నడిపిస్తున్నారు. అట్లా మహిళలకు పెద్దపీట వేయాలని చెప్పి మహిళల స్వలంబన కింద మరి ఇలా మహిళా స్వశక్తి పేరు మీద ఇలా మితి లేకుండా 0 ఇంట్రెస్ట్తోని కోటి అంటే 1,00,000 కోట్ల రూపాయలతో మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తూ ఉన్నది. అంటే ఇవన్నీ నేను ఏం చెప్తున్నా ఇప్పటికీ అందరికీ రాలేదు, కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం మీరు చూడండి. గతంలో ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించింది, ఇవాళ మీరు అంటే హృదయంతో ఆలోచించండి. ఇవాళ 11 ఏళ్ళైంది మనకు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యి మన నిజామాబాద్ జిల్లాకు ఏం చేసిండో చెప్పమనండి, మేము చెప్తాం. ఇప్పుడు చెప్పిన నేను ఉస్మానియా యూనివర్సిటీ మనం తెలంగాణ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, ఇవాళ గుత్పాలి సాగర్ కట్టినాం,
ఇవాళ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు. మరి 11 ఏళ్లలో టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏం తెచ్చారో మీరు అడగండి. అంటే ప్రజలకు ఉపయోగపడే చేయకుండా మరి ఏదో ఇక ప్రజలను రెచ్చగొట్టి ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి ఇచ్చేద్దామని అనుకుంటున్నారు. మీ పిల్లలకు మీ భవిష్యత్తు బాగుండాలన్నా, మీ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు రావాలన్నా, మరి మీ కుటుంబాలు బాగుపడాలని అంటే దానికి ఆలోచన విధానం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, దానికి ఇందిరమ్మ రాజ్యం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు ఇంకా మీరు ఇంకా 10 మందికి చెప్పొచ్చు. మరి చివరిగా మీ కాలనీ మట్టుకు డెఫినెట్గా నేను ఎన్నికలలో రాకపోయినప్పటికీ నాకు చాలామంది ఇక్కడ ఓట్లు వేసారు. నాకు మెజార్టీ రాలేదు వాస్తవమే, కానీ అయినా కానీ మీరు నేను అట్లా చూడట్లేదు. అందరూ నా వాళ్ళే, ఇవాళ కాకుండా తెల్లారి రేపన్నా కానీ మా వైపు మీరు చూస్తారు అని చెప్పి ఈ కాలనీని తప్పకుండా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మేము రెడీగా ఉన్నాము. కొద్దిగా ఆ టైం పట్టొచ్చు, కానీ విడుదల వారిగా తప్పకుండా ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు, డ్రైనేజ్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ మరి ఇంకా ఏ సమస్య ఉన్నా కానీ అన్నీ కూడా తీరుస్తాము. మీకు అందుబాటులో మేము ఉంటాము. ఏ టైంలో కూడా మీరు రావచ్చు. మా క్యాంప్ ఆఫీస్ నిజామాబాద్లో ఉంటా. నేను ఒక్కనే ఎమ్మెల్యే నిజామాబాద్లో నెలకు 20 రోజులు కాన్ఫరెన్స్లో ఉండేది. నేను హైదరాబాద్లో ఉండా, ఎందుకంటే నాకు ఇంకా వేరే పని లేదు. మీకు అందరు కూడా తెలుసు, మా హాస్పిటల్ ఉంటుండే ఖలీల్వాడిలో. మరి ఆ ఖలీల్వాడ దవాఖానా మూసేసిన నేను. ఇప్పుడు నాకు వేరే వ్యాపారాలు లేవు, ఏం లేవు. ఏదైనా ఉంటే మీ ఏదైనా పని ఉంటే చేసి పెట్టడము, మీకు సేవ చేయడానికి నేను రాజకీయంలోకి వచ్చిన. తెలంగాణ ఉద్యమంలో కూడా మన పిల్లలు మన ప్రాంతం బాగుపడుతుందనే తెలంగాణ ఉద్యమం కూడా చేసినాం. కాబట్టి మీరు నన్ను ఒక బిడ్డగా చూడండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాను. మన ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరితోని ఇవాళ వర్కింగ్ డే, ఇవాళ మండే, మీకు అందరు కూడా బిజీ ఉండే ఆఫీస్ వర్క్ ఉంటుంది. అయినా కానీ మరి ఇవాళ మీ దగ్గరకు వచ్చి మరి ఇంతమంది ఇంత ఘన స్వాగతం పలికి మరి శ్రీరాముని ఒక దర్శనం చేయించి మమ్మల్ని దీవించినందుకు, మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉందని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.